హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి మనకు 2026-27 సంవత్సరానికి సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో 775 అప్రెంటిస్ పోస్టులు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఆ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి వచ్చిన ఈ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ఫైనాన్షియల్ ఇయర్ 2026 అండ్ 27 750 వేకెన్సీస్ కు సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, మరియు స్టైపండ్ ఎంత ఇస్తారు, మరియు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే మిమ్మల్ని ఎన్ని రోజులు ఈ అప్రెంటిస్ ఉంటుంది, ఇలాంటి అన్ని వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు వీటికి సంబంధించిన అన్ని వివరాలు అయితే అందుతాయి. ముందుగా ఈ ఐఓబి బ్యాంకు నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి వచ్చిన ఈ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఇది మనకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2026 అండ్ 2027 కు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు 6వ తేదీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం జరిగింది. ఏదైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈజ్ ఏ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ చెన్నై, హ్యావింగ్ జియోగ్రాఫికల్ ప్రెజెన్స్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్, ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ యాక్ట్ 1961 యాజ్ పర్ అప్రెంటిస్ పాలసీ ఆఫ్ అవర్ బ్యాంక్ అని మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఈ అప్రెంటిస్ బ్యాంకింగ్ సెక్టార్ లో రాణించాలి, బ్యాంకింగ్ సెక్టార్ ఏ విధంగా ఉంటుంది, అలాంటి వివరాలను అయితే తెలుసుకోవడానికి ఈ అప్రెంటిస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మే అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 7/7/2026 టు 27/2026 వరకు మీరు ఈ బ్యాంకింగ్ వెబ్సైట్ లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. IOB.bank.in లో మీరు కెరీర్స్ పేజ్ లో అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేసి అండర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అని ఉంటుందన్నమాట. అక్కడ మీరు ఆ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఈజ్ యాక్సెప్టెడ్, నో ఎనీ అదర్ మోడ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని ఇవ్వడం జరిగింది. మీరు BFSISSC.com లో కూడా దీనికి సంబంధించి సెక్టార్ స్కిల్ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మరియు లింక్స్ కూడా ఇక్కడైతే వీటిలలో కూడా ఐఓబికి సంబంధించి మనకు వెబ్సైట్ లింక్స్ అయితే ఉన్నాయి. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకోవడానికి చూస్తున్నారో వాళ్ళైతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అయితే పూర్తిగా చదివి అప్లై చేసుకోండి అని ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ కు సంబంధించి కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. మీకు నేదర్ రీఫండెడ్ నార్ అడ్జస్టెడ్ అనే ఆ అమౌంట్ మీరు ఏదైతే పే చేస్తారో ఆ అమౌంట్ అయితే మీకు ఎటువంటి పరిస్థితిలో రీఫండ్ అయితే చేయరు. కాబట్టి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ దేర్ పర్టికులర్స్ ఆన్లైన్ బై దెమ్సెల్వ్స్ కరెక్ట్లీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ద ఇంపార్టెంట్ డేట్స్ యాజ్ ఫాలోస్ అని మీరు యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో ఈ నోటిఫికేషన్ లో అదైతే ఒకసారి చూద్దాము. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ NAPS, NATS మరియు BEEP 7/7/2026 నుంచి క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ NAPS, NATS 20/7/2026 వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఆన్ BEEP అని 7/7/2026 టు 22/7/2026 వరకు మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఆన్లైన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ గా రేపు నెల 2వ తేదీ అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉండబోతుంది.
మరియు ఈ అప్రెంటిస్ కి సంబంధించి చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. అప్రెంటిస్ అంటే జాబ్ కాదు, ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే. మీకు 1 ఇయర్ అయితే ఈ అప్రెంటిస్ అయితే ఉంటుంది. ఈ 1 ఇయర్ లో మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో క్లరికల్ జాబ్ కానివ్వండి, పిఓకి సంబంధించి, ప్రొఫెషనరీ ఆఫీసర్ కి సంబంధించి ఆ జాబ్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందవచ్చు. మీరు ఈ 1 ఇయర్ పని చేసినందుకు గాను మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ముందుగా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ నేనైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ఏపిఎస్ నేషనల్ అప్రెంటిస్ పోర్టల్ మరియు ఎన్ఏటిఎస్ నేషనల్ అప్రెంటిస్ స్కీమ్ కు సంబంధించి ఈ వెబ్సైట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా apprenticeindia.gov.in లో, అలాగే NATS.education.gov.in లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటేనే దీనికి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే, అయినప్పటికీ కొందరికైనా తెలుస్తుందని చెప్తున్నాను. మరియు స్టేట్ వైజ్ మరియు యూనియన్ టెరిటరీ వైజ్ సీట్స్ ఆఫ్ అప్రెంటిస్ విత్ రిజర్వేషన్ అని మనకు ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత రిజర్వేషన్ ఉంది, ఏ ఏ కేటగిరీకి అన్నదైతే ఒకసారి చూద్దాము. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎస్సీకి 4, ఓబీసీకి 5 మరియు జనరల్ కి 6, టోటల్ 15 అప్రెంటిస్ జాబ్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. మిగతా చూడొచ్చు, మిగతా స్టేట్స్ కి సంబంధించి కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఢిల్లీలో అయితే 53, బీహార్ లో 35, అలాగే మనకు గుజరాత్ లో 16 మరియు హర్యానాలో 16, కేరళలో 33, మహారాష్ట్రలో 85, అలాగే ఒడిస్సాలో 22, పంజాబ్ లో 24 మరియు మన తెలంగాణకు సంబంధించి 6 అప్రెంటిస్ పోస్టులు అయితే ఉన్నాయి. మరియు తమిళనాడు నుంచి మనకు బ్రాంచెస్, దీని హెడ్ క్వార్టర్స్ అయితే తమిళనాడులో ఉన్నాయి కాబట్టి అక్కడ బ్రాంచెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ 200 అయితే ఇందులో ఉన్నాయి. మరియు ఉత్తరప్రదేశ్ కి 110, వెస్ట్ బెంగాల్ కి 35 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇక్కడ టోటల్ గా 176 ఓసీ, 63 176 ఎస్సీ, 63 ఎస్టీ మరియు ఓబీసీకి సంబంధించి 247, జనరల్ కి 232 మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 32 పోస్టులు, టోటల్ గా 232 జనరల్ కేటగిరీకి కలిపి 750 పోస్టులు అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి. మరియు బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా సపరేట్ గా ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళకు దాదాపు 16 పోస్టులు అయితే ఇందులో అవైలబుల్ లో ఉన్నాయి. హియరింగ్ ఇంపైర్మెంట్ కి సంబంధించి, అలాగే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్, విజువల్ ఇంపైర్మెంట్ మరియు ఐడికి సంబంధించి 19, 16, 17 అలాగే 16 జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నోట్ అని మనకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, అలాగే క్యారెక్టర్ అండ్ క్యాస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఏదైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ ద్వారా మీరు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే యాజ్ పర్ రిజర్వేషన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి హారిజెంటల్ బేసిస్ లో రిజర్వేషన్ అయితే ఉంటుంది. అలాగే మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు అన్రిజర్వ్డ్ జనరల్ వాళ్ళకి సంబంధించి కూడా యాజ్ పర్ రిజర్వేషన్ అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. Number of seats for apprentice and the number of reserved seats is provisional and may be vary according to actual requirements of the bank అనే మీకు ఇందులో ఈ పోస్టులు అయితే పెరిగే ఛాన్స్ ఉంది, లేదంటే తగ్గే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూద్దాము. నేషనాలిటీ అయితే ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలి. అలాగే వాళ్ళకి ఏజ్ వచ్చి 1/7/2026 మరియు 31/7/2026 దానికి సంబంధించి దాన్ని అయితే బేస్ చేసుకుని ఆ ఏజ్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూస్తారు. ఇక్కడ మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి మరియు మాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అంటే 1/7/1998 నుంచి 1/7/2006 మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు.
మరియు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఎనీ డిగ్రీ అయితే చదివి ఉంటే చాలు, ఇంకా వేరే ఏ ఇతర క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. డిగ్రీ ఫ్రమ్ ఎనీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. 31/7/2026 లోపల ఈ మీ డిగ్రీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసి ఉంటే అప్పుడు మాత్రమే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు ఇక్కడ 28 ఏళ్ళ వరకు అయితే మనము అప్లై చేసుకోవచ్చు అని చెప్పాము. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు 33 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్, అంటే 31 సంవత్సరం వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళైతే ఆ దాదాపు 38 ఏళ్ళ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మరియు దానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రిజర్వేషన్స్ ఫర్ ఏదైతే బెంచ్ మార్క్ డిజేబిలిటీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. మరియు ఇక్కడ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు అనేటివి డిఫరెంట్ కేటగిరీలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెండు ఒకదానికి సంబంధించినవి కాదు. నాన్ క్రీమీ లేయర్ ని సర్టిఫికేట్ అయితే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పొందవలసి ఉంటుంది. అలాగే ఇతర సెలబ్రల్ పాలసీకి సంబంధించి, డార్ఫిజం సంబంధించి, మస్కులర్ డిస్ట్రోఫీ సంబంధించి, అలాగే విజువల్ ఇంపైర్మెంట్ అంటే ఏంటి, అలాగే హీరింగ్ ఇంపైర్మెంట్ మరియు ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అంటే ఏంటి, ఐడి లాంటి అన్ని మెంటల్ ఇల్నెస్, మల్టిపుల్ డిసేబిలిటీస్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉండాలి మరియు ఆ సర్టిఫికేట్ ఎలా పొందాలన్న డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఆర్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ టు ఫర్దర్ డైరెక్టివ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అవుట్కమ్ ఆఫ్ ఎనీ లిటిగేషన్ అని ఇవ్వడం జరిగింది అనమాట. ద కంపిటెంట్ అథారిటీ ఫర్ ద ఇష్యూ ఆఫ్ ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈ సర్టిఫికేట్స్ అయితే పొందవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానివ్వండి, మరియు పర్సన్స్ విత్ డిజేబిలిటీకి సంబంధించి మెడికల్ బోర్డు నుంచి అయితే మీరు ఆ సదరం సర్టిఫికేట్ అయితే పొంది ఉంటే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే స్టైఫండ్ అయితే ఉంటుంది. 1 ఇయర్ స్టైఫండ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ప్యూర్లీ కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అనమాట. ఇందులో బ్రాంచ్ కేటగిరీ మెట్రోలో ఉంటే మీకు స్టైఫండ్ 15,500 అయితే ఉంటుంది. మరియు అర్బన్ లో ఉంటే 14,500 ఉంటుంది. సెమీ అర్బన్ లేదా రూరల్ ఏరియాలో ఉంటే 14,000 రూపాయలు మీకు స్టైఫండ్ అయితే ఉంటుంది అనమాట. ఇంక్లూజివ్ సబ్సిడీ అమౌంట్, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు అమౌంట్ వస్తుందో దాంతో కలిపి ఈ అమౌంట్ అయితే మనకు రావడం జరుగుతుంది. బ్యాంక్ విల్ మేక్ పేమెంట్ యాజ్ డీటెయిల్ బిలో ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అండర్ ఎన్ఏటిఎస్ అని నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ మెట్రో బ్రాంచ్ లో 15,500 అయితే ఇస్తారు. అందులో 6,150 గవర్నమెంట్ ఇస్తుంది, 9,350 ఈ బ్యాంక్ అయితే చెల్లిస్తుంది. అలాగే అర్బన్ కి సంబంధించి 14,500 అయితే అందులో 6,150 బ్యాంక్ చెల్లిస్తుంది. 8,350 ఈ బ్యాంక్ గవర్నమెంట్ 6,150 చెల్లిస్తే 8,350 ఈ బ్యాంక్ అయితే చెల్లిస్తుంది. అలాగే సెమీ అర్బన్ లేదా రూరల్ కి సంబంధించి 6,150 బ్యాంకు చెల్లిస్తే 7,850 మనకు ఈ బ్యాంక్ అయితే చెల్లిస్తుంది అనమాట. మరియు మీకు 6,150 అనేది గవర్నమెంట్ షేర్ కాబట్టి అది మీకు డైరెక్ట్ గా డిబిటీ మోడ్ లో మీ అకౌంట్ కి, మీ ఆధార్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో దాంట్లోనే పడిపోవడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ అనేది మీ అకౌంట్ కి అయితే జమ చేస్తుంది. మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అందులో ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ లో మీకు సిలబస్ వచ్చి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కు సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు, మరియు కంప్యూటర్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కి సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు ఉంటాయి. మీకు టోటల్ గా 100 క్వశ్చన్లు 100 మార్కులు అయితే ఉంటాయి. మరియు 90 నిమిషాల టైం అయితే ఉంటుంది. మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. తర్వాత
ఎవరైతే ఈ టెస్ట్‌కి అయితే అటెండ్ అవుతారో వాళ్ళు 90 మినిట్స్‌లో ఈ ఎగ్జామ్‌ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరియు కెమెరా ఎనేబుల్డ్ డెస్క్‌టాప్ మరియు ల్యాప్‌టాప్‌తో ఈ ఎగ్జామ్‌ని అయితే కండక్ట్ చేస్తారనమాట. మరియు మీరు ఏదైతే ఫోటో అప్‌లోడ్ చేసి ఉంటారో ఆ ప సర్టిఫి ఆ ఫోటో మీరు మీరు ప్రెజెంట్ ఉన్న దానికి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. అలాగే క్యాండిడేట్స్ విల్ రిక్వైర్డ్ టు స్కోర్ ఏ మినిమమ్ పర్సెంటేజ్ మార్క్స్ ఆన్ అగ్రిగేట్ యాస్ డిసైడెడ్ బై బ్యాంక్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది. అలాగే మీకు 5% రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి. క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేసిస్ ఆన్ దేర్ మెరిట్ లిస్ట్ టు రిజర్వేషన్ రూల్స్ ఈజ్ ఇన్ కేస్ మోర్ దాన్ వన్ క్యాండిడేట్ స్కోర్ సేమ్ మార్క్స్ ద క్యాండిడేట్ హూ ఈజ్ సీనియర్ బై ఏజ్ విల్ బి ర్యాంక్డ్ హైయర్ ఇన్ ద మెరిట్ లిస్ట్ అని ఇవ్వడం జరిగిందనమాట. అలాగే రిజల్ట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ qualified for various stages of engagement process and the list of candidates finally selected will be made available in the website అని వెబ్సైట్ లోనే మీకు ఫైనల్ సెలెక్టర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ వెయిట్ లిస్ట్ విల్ బి మెయింటైన్డ్ ఫర్ 1 year ఫ్రమ్ డేట్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఆర్ నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఎక్సర్సైజ్ అని, అంటే వెయిటింగ్ లిస్ట్ అయితే మనకు క్యారీ చేయడం జరుగుతుంది. ఎవరైనా మధ్యలో మానేస్తే ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ కి ఆ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ విల్ బి గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ హ్యాండ్అవుట్ అని అందులో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, అంటే ఇది పర్టికులర్ స్టేట్ కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి, సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు మీరు ఆ లాంగ్వేజెస్ లో ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద లోకల్ లాంగ్వేజ్ ఈజ్ మాండేటరీ అనమాట. మీరు 10th లేదా ఇంటర్మీడియట్ లో దానికి సంబంధించి ఆ లోకల్ లాంగ్వేజ్ చదివి ఉంటే మీకైతే ఇబ్బంది ఉండదు. అలాంటి లేని పక్షంలో మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ గైడ్ లైన్స్ అని ద క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ఏదైతే ఈ bfsc.com లో మీరు 7/7/2026 నుంచి 27/2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మరియు ప్రీ రిక్విజైట్స్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు కావాలి అప్లై చేసుకోవడానికి అంటే, మీరు ఏదైతే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ వేకెన్సీస్ అని వెబ్సైట్ లో ఏదైతే ఐఓబి బ్యాంక్ వెబ్సైట్ లో కెరీర్స్ ఆప్షన్స్ లో మీరు కెరీర్ ఆపర్చునిటీస్ మీద అయితే క్లిక్ చేసి దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మీ మొబైల్ ఐడి మరియు మీ మొబైల్ నంబర్ మరియు మీ ఈమెయిల్ ఐడి ఏదైతే పర్మనెంట్ గా వాడతారో అవే ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఆ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ద్వారానే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ షుడ్ రిజిస్టర్ ఇన్ NITS.education.gov.in లో మరియు apprentice.india.in లో అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉంటేనే దీనికైతే అప్లై చేసుకోవడానికి అడుగుతుంది. ఎందుకంటే NITS లేదా NAPS రిజిస్ట్రేషన్ నంబర్ అయితే మీకు అప్లై చేసేటప్పుడు అడుగుతుంది కాబట్టి అదైతే కంపల్సరీ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరియు ప్రొసీజర్ అండ్ కండిషన్స్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అని ఇక్కడ మరిన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది మరియు అది నాన్ రీఫండబుల్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 200 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీతో కలిపి 236 పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి 708 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ కి 944 రూపాయలు అయితే మీరు ఈ అప్లికేషన్ ఫీని అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు పే చేసిన తర్వాత మీకు ఎటువంటి అమౌంట్ అయితే రీఫండ్ అయితే చేయరు. ఎవరైతే ఆన్ జాబ్ ఎక్స్పీరియన్స్ పొంది ఉంటారో ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ మోర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ ఎంగేజ్డ్ యాజ్ అప్రెంటిస్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆల్రెడీ ఏదైనా బ్యాంకులో జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మళ్ళీ తర్వాత ఈ అప్రెంటిస్ అయితే ఇవ్వరు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పర్సనల్ ఇంటరాక్షన్ అని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే ప్రింట్అవుట్ ఆఫ్ ద వ్యాలిడ్ కమ్యూనికేషన్ ఆర్ పర్సనల్ ఇంటరాక్షన్ రిపోర్టింగ్ అప్పుడు మీరు ప్రింట్అవుట్ ఈమెయిల్ ఫ్రమ్ BFSI కంటైనింగ్ క్యాండిడేట్స్ డేటా సబ్మిటెడ్ వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనే ఆ అప్లికేషన్ ఫామ్ మరియు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అలాగే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ద డిగ్రీ క్వాలిఫికేషన్
వెరిఫికేషన్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ సపోర్ట్ యువర్ ఎలిజిబిలిటీ అని డిజేబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ మరియు ఇతర సర్టిఫికేట్స్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పర్సనల్ ఇంటరాక్షన్ అని ఇవ్వడం జరిగిందనమాట. ఇంటిమేషన్ మీకు బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి ద్వారా మీకు మెయిల్ కి అయితే ఈ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పర్సనల్ ఇంటరాక్షన్ కి సంబంధించి మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఆ డేట్ కానివ్వండి, ఆ ప్లేస్ కానివ్వండి చేంజ్ అయితే చేయరు అనమాట. ద బ్యాంక్ రిజర్వ్ ద రైట్ టు చేంజ్ ద సెలక్షన్ ప్రొసీజర్ ఇఫ్ నెసెసరీ అని మరిన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్షన్ అగైన్స్ట్ మిస్కండక్ట్ లేదా గిల్టీకి సంబంధించి యూజింగ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అని ఏదైనా మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేకుంటే ఎగ్జామ్ సెంటర్ లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కి పాల్పడిన మిమ్మల్ని అయితే డీబార్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జనరల్ ఎలిజిబిలిటీ అని మెడికల్ ఫిట్నెస్, క్యారెక్టర్ అండ్ క్యాస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని మీకు స్టార్టింగ్ లోనే నేను చెప్పాను. అదర్ టర్మ్స్ ఆఫ్ అప్రెంటిస్ అని ఇవ్వడం జరిగింది. యూ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీస్ అనమాట. మీకు ఎటువంటి టిఏడిఏ లాంటి బ్యాంక్ జాబ్స్ కి పొందే అర్హతలన్నీ మీకైతే ఇవ్వరు. ఓన్లీ 15,500 రూపాయలు స్టైఫండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ బ్యాంక్ డైలీ అవర్స్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ అవర్స్ లో బ్యాంక్ షెల్ హ్యావ్ నో అబ్లిగేషన్ టు ఆఫర్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ టు అప్రెంటిస్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ అప్రెంటిస్ పీరియడ్ అని. అంటే మీకు ఎటువంటి జాబ్ అయితే ఇవ్వరు ఈ అప్రెంటిస్ కంప్లీట్ అయిన తర్వాత. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అప్రెంటిస్ పీరియడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్డ్ ఏ సర్టిఫికేట్ అనమాట. మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు రిలీవ్డ్ ఫ్రమ్ ద వర్కింగ్ ఏరియా, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో అక్కడ నుంచి అయితే మిమ్మల్ని రిలీవ్ చేయడం జరుగుతుంది. ఏదైతే టోటల్ 12 days ఆఫ్ క్యాజువల్ లీవ్స్ ఇన్ ఏ ఇయర్ అయితే ఇస్తారు. మరియు యాజ్ పర్ బ్యాంక్ లీవ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ లీవ్లు మీకు కూడా వర్తిస్తాయి. అలాగే ఇతర బ్యాంక్ ఎథిక్స్ అండ్ బిజినెస్ కండక్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ పాలసీ మీద మీరు డిపెండ్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎటువంటి జాబ్ పొందే అర్హత అయితే ఉండదు ఈ అప్రెంటిస్ తో. మరియు టర్మినేషన్ ఆఫ్ అప్రెంటిస్ కాంట్రాక్ట్ అంటే మీకు 1 year తర్వాత ఈ అప్రెంటిస్ కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్ గా టర్మినేట్ అయితే అయిపోతుంది. మరియు ఇంపార్టెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని మరిన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వీటిని చెక్ చేసుకొని ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మరియు అనౌన్స్మెంట్స్ అని మీకు దీనికి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్స్ అయినా IOB.bank.in లో అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది. డీటెయిల్స్ కూడా అందులోనే మీకు ప్రొడ్యూస్ చేస్తారు. మీకు ఎటువంటి పర్సనల్ గా మీకు ఎటువంటి మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ అయితే రావు. సెలెక్ట్ అయిన వాళ్ళకు మాత్రమే ఆ మెయిల్స్ అయితే పొందుతారనమాట. ఇక్కడ IOB బ్యాంక్ వెబ్సైట్ లో మీరు అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈ అప్రెంటిస్ కి సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి వచ్చిన అప్రెంటిస్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఈ బ్యాంకింగ్ జాబ్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే దీని ద్వారా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే పొందవచ్చు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. See you in the next video. Jai Hind.